స్టార్టప్ పెట్టాలంటే ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ప్రాబ్లమ్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఈ వీడియోలో ప్రాబ్లమ్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత అది ప్రాబ్లమా లేకుంటే పెయిన్ పాయింటా అనేది క్లారిటీ రావాలన్నమాట. ఫస్ట్ పెయిన్ పాయింట్‌కి, ప్రాబ్లమ్‌కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రాబ్లమ్ అంటే ఏంటి? మనం నార్మల్‌గా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాం అనమాట. లైక్ కోల్డ్, ఫీవరు, కాఫు, బాడీ పెయిన్స్ ఇలాంటి వాటికి మెడిసిన్ యూజ్ చేయగానే ఫాస్ట్‌గా క్యూర్ అయిపోతది. అందులో మెడిసిన్ ఎక్కడ చూసినా అవైలబుల్‌గా చీప్ ప్రైజెస్‌కి ఉంటదనమాట. కొన్ని క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. వాటికి మెడిసిన్ యూజ్ చేసినప్పటికీ క్యూర్ అవుతదని గ్యారంటీ ఉండదు. తర్వాత ఆ మెడిసిన్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటదన్నమాట. ఇవి ఒక మిడిల్ క్లాస్ పర్సను యూజ్ చేయాలన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా డిసీజెస్ ఇలాంటివి వచ్చినప్పటికైనా యూజ్ చేసినా గ్యారంటీ ఉండదు. అందులో మెడిసిన్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ కాబట్టి అతను బేర్ చేయలేకపోతున్నాడు. ఇది ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి మెయిన్ పెయిన్ పాయింట్. ఇది నా పర్స్పెక్టివ్‌లో పెయిన్ పాయింట్ అంటే ఇది, ప్రాబ్లమ్ అంటే ఏంటి, ఇది ఇలా చెప్పాననమాట. ఒకవేళ మీ పర్స్పెక్టివ్‌లో డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది పెయిన్ పాయింటే. ఎందుకంటే ఒక పర్సన్ ఏదైతే ఒక ప్రాబ్లమ్‌కి ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి సఫర్ అవుతుంటాడో, అలాంటి ప్రాబ్లమ్‌ని నువ్వు సెలెక్ట్ చేసుకొని వాటికి సొల్యూషన్ చెప్పావనుకో, నీ ప్రొడక్ట్‌కి ఆటోమేటిక్‌గా డిమాండ్ ఉంటది. అప్పుడు నీ ఫ్యూచర్ ఎలా ఉంటదో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత డిమాండ్ ఉంటది. నువ్వు అలాంటి సొల్యూషన్ మార్కెట్‌లోకి వదలగానే ఆటోమేటిక్‌గా నీకు కస్టమర్స్ వస్తారు. అలాంటి ఒక పెయిన్ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకో. ఆ పెయిన్ పాయింట్‌కి సొల్యూషన్ ఎలా చెప్పాలి, ఆ సొల్యూషన్‌తో బిజినెస్ ఐడియా ఎలా రెడీ చేయాలని నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒక స్టార్టప్‌ని స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే నా కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. నచ్చితే ఫాలో చేసుకోండి. ఎవరైనా స్టార్టప్ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.